ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాను. ఈ ఎఫెసీ పత్రికలో ఇప్పటి వరకు కూడా ప్రభు సంఘము కొరకు ఏమేమి చేశారో అవన్నీ కూడా మనము ధ్యానం చేసాం. సంఘము కొరకు ఆయన చేసిన పని అంతా కూడా 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, అలాగే 3వ అధ్యాయంలో కూడా 13వ వచనం వరకు కూడా ప్రభు యొక్క సంకల్పము, ప్రభు పౌలుకు బయలుపరిచిన మర్మము ఇవన్నీ కూడా మనం విన్నాం. ఇక్కడ 14వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, ఈ హేతువు చేత, అంటే దేవుడు ఇవన్నీ కూడా మన కొరకు చేశాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అని చెప్తూ ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. పరలోకమందు పెద్ద కుటుంబం ఉంది, అలాగే భూమి మీద కూడా ఉన్న కుటుంబాలు. ప్రతి కుటుంబముకు కూడా ఎవరుండాలంటే తండ్రి ఉండాలి. ప్రతి కుటుంబానికి ఎవరుండాలి? తండ్రి ఉండాలి. తండ్రి ఉన్నప్పుడు దాన్ని ఏమో పిలుస్తారంటే కుటుంబము అని పిలుస్తారు. అంటే ఒకవేళ వాళ్ళు మరణించవచ్చు, కానీ కుటుంబము అనేటప్పుడు ఆ కుటుంబానికి ఎవరుంటారు? తండ్రి ఉంటారు. మరణించిన అతని పేరు ఏం చెప్తారు? మీ తండ్రి పేరు ఏంటి అంటే ఏం రాస్తారు? తండ్రి పేరు రాయాలి. కనుక ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఇప్పుడు మనం సంఘము అనేటువంటి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము దేనిని బట్టి కుటుంబము అని పిలువబడుతున్నామంటే యేసుక్రీస్తుని బట్టి, మన తండ్రి ఆయన దేవుని బట్టి మనం అందరం కూడా. ఎవరిని బట్టి మనం కుటుంబము, సంఘము? క్రీస్తుతో మీకు సంబంధం లేకపోతే మీరు క్రీస్తుతో ఉన్న కుటుంబంతో మీకేమీ సంబంధం లేదు. ఆ తండ్రిని బట్టి మనమందరమును కూడా కుటుంబము అని పిలువబడుతున్నాం. అందరు ఇప్పుడు సంఘం అంతా కూడా దేవుని యొక్క కుటుంబం. ఎవరిని బట్టి అంటే పరలోకపు తండ్రిని బట్టి. కనుక ఆ తండ్రి ఎదుట నేనేం చేస్తున్నాను? మోకాళ్ళుని నేనేం చేస్తున్నాను? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగ పురుషునిలో శక్తి కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కనుక ఇప్పుడు దాకా మనము యేసుక్రీస్తు ఏం చేశాడో అవన్నీ కూడా మనం విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు చేసినవన్నీ కూడా మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ఎదుట మనం మోకరించి ప్రార్థించాలి. యేసుక్రీస్తు అన్నీ చేశాడు ఆయన మన కొరకు. అయితే వాటిని పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు ఎదుట మోకరించి ప్రార్థించాలి. ప్రార్థించకుండా ఏమీ కూడా మనం పొందుకోలేము. దానికి వేరొక షార్ట్ కట్స్ ఏమీ లేవు. ప్రార్థనకు వేరే షార్ట్ కట్స్ ఏమీ లేవు. మీరు మీకోసం మేము ప్రార్థన చేస్తామని ఎవరు చెప్పినా అది కాదు, అది షార్ట్ కట్ అంతా కూడా. దానివల్ల ఏమవ్వదు? పని అవ్వదు. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ఏం చేయాలి? యేసు ప్రభు మీ కొరకు ఏం చేశాడో వాటన్నిటినీ కూడా మీరు పొందుకోవాలి. కనుక పౌలు కూడా మోకరించి ఏం చేస్తున్నాడంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా ప్రార్థించినప్పుడే వాటిని పొందుకోగలుగుతాం. ప్రార్థించినటువంటి వాటి విషయంలో మొదటి విషయం ఏంటంటే అంతరంగ పురుషుడు. అందరూ చెప్పాలండి. బయటికి మీరు అందరూ స్త్రీలైనా అంతరంగంలో ఎవరుంటారు? అంతరంగంలో ఎవరుంటారు? మనం అందరం కూడా అంతరంగ స్త్రీ అని ఎక్కడ రాయలేదు. అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్. మన అంతరంగంలో మనం అందరమును కూడా, అందుకే దేవుడు తన పోలిక చెప్పున దేవుడు మనల్ని చేశాడు కదా. మనము బయటకు స్త్రీలుగా పురుషులుగా మనం కనబడుతున్నప్పుడు కూడా అంతరంగంలో అందరం కూడా అంతరంగ పురుషుల్లో ఏమవ్వాలట? శక్తి కలిగి ఉండాలి. బయటికి ఎంత శక్తి ఎంత బలహీనమో అని కాదు, అంతరంగ పురుషుల్లో ఏమవ్వాలి? శక్తి ఉండాలి. దానికి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా పౌలు ఇదే మాటలను చెప్తుంటాడు. చూడండి. కావున మేము అధైర్యపడము, ఆంతర్య పురుషుడు కావున మేమేమో అధైర్యపడము అని చెప్తూ ఏం చెప్తున్నాడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మేము అధైర్యపడము అంటే
మా యొక్క బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు ఏమవుతాడు? బాహ్యమైనటువంటి ఈ శరీరము రోజు రోజుకి ఏమవుతుంటుంది? సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం మన శరీరం ఏమవుతుంది? బలహీనం అయిపోతూ ఉంటుంది. చాలామందికి ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఏం కావాలనుకుంటారు? బలం కావాలి అనుకుంటారు. యాక్చువల్గా పౌలు కూడా ఏమవుతున్నాడు? మా బాహ్య పురుషుడు ఏమవుతుంది? కృషించిపోతున్నాడు. కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. హల్లెలూయా. అందుకే పరలోకంకి వెళ్ళిన తర్వాత ముసలైపోయిన వాళ్ళు ముసలిలాగా ఉండరు. ముసలైపోయిన వాళ్ళు ఆశాజ్యోతి గారు నవ్వుకుంటున్నారు. అమ్మయ్య, పరలోకంలో ఎలాగుండో ఆంతర్య పురుషుడు నూతనపరచబడుతుంటాడు. హల్లెలూయా. పరలోకంలో ఎలాగుంటారు? మరి బాహ్య పురుషుడు ఇప్పుడు చాలామంది యవన కాలంలో, ఇప్పుడు ప్రభు రాకుండా వచ్చిన యవన కాలంలో ప్రభు దగ్గరికి వెళ్తారు. మరి అమ్మగారుల ఆటలు, మరి పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద అయిపోయి ఉంటారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు ముసలిలాగా ఉంటారా? ఎలా ఉంటారు? శరీరము సంవత్సరానికి ఏమవుతుంది? కృషించిపోతుంది. కానీ ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? దినదినము ఏమవుతాడు? అక్కడ అంటున్నాడు, దినదినము. క్రీస్తులో ఉన్నవారికే మాత్రం ఇది సాధ్యం. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవారికి ఏంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి మేలు అంటే, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతుంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాలను, అంతరంగ పురుషుణ్ణి నూతనపరుస్తూ ఉంటాడు. కనుక పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము అంటున్నాడు. మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనకు అందరికీ శుభవార్త ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనకు దినదినము దేవునిలో మనం ఎదుగుతున్న కొద్దీ, మనం ప్రభు ఎదుట మోకరించి ప్రార్థిస్తున్న కొద్దీ ఆంతర్య పురుషుడు ఏమవుతాడట? నూతనపరచబడుతుంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఇది శారీరక బలం కాదు. ఎంత బలం పొందుకున్నా శారీరకంగా ఏమవుతుంటాం? బలహీనం అయిపోతుంటాం. మనకు తెలుస్తుంటాయి మన సిమ్టమ్స్. ఇంతకు ముందులాగా నేనేం చేయలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను. ఒక యవనస్తురాలు చెప్తుంది, మావయ్య నేను ఇంతకు ముందులాగా పని చేయలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఎవరు కూడా శారీరకంగా రాను బలం ఉండదు. కానీ అంతరంగ పురుషునిలో మాత్రం ఏముంటుంది? బలం పొందుకోవాలి. ఇక్కడ పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అంతరంగ పురుషుని యందు మీరేమవ్వాలి? శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఎలా జరుగుతుందంటే ఆయన ఆత్మ వలన బలపరచబడతాం. ఈ అంతరంగ పురుషుని యందు శక్తి ఎలాగొస్తుంది? దేవుని ఆత్మ వలన బలపరచబడతాము. కనుక దేవుని ఆత్మ మనలను ఏం చేస్తుందంటే దినదినము మనలను నూతనపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక అప్పుడు మనం బాహ్య స్థితిని బట్టి మనం కృంగిపోం. బాహ్య స్థితిని బట్టి మనం ఏమి కూడా బలహీన పడం. కనుక అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. తర్వాత అంటున్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా. క్రీస్తు మన హృదయాల్లో ఏమవ్వాలి? విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. నేను ప్రతి వచనము కూడా నీకు మరలా నేను అదే రిఫరెన్స్ చూపిస్తాను. ఈ బైబిల్లో ఏ ఒక్క వచనము కూడా ఒకే వచనముతో ఏ సిద్ధాంతం కూడా చేయకూడదు. బైబిల్లో ఒక వచనం మీద ఇప్పుడు అంతరంగ పురుషుడు అని చూపించాను, దానికి రెఫరెన్స్ చూపించాను మరలా. అలాగే బైబిల్లో ఏ ఒక్క విషయం కూడా ఒకే వచనముతో అదొక సిద్ధాంతంగా మనము చేయకూడదు. జత పక్షి అని ఉంటుంది, కనుక దానికి జత వర్డ్ ఇంకొకటి కనిపించాలి. కనిపించినప్పుడే అది దానికి ఒక సిద్ధాంతంగా కానీ లేకపోతే దానిని బలంగా కానీ మనము చెప్పచ్చు. చూడండి, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల
యేసుక్రీస్తు మీలో ఉన్నాడని ఇక్కడేముంది? ఇందాక మనం ఏం చదువుకున్నాము? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఇక్కడ మనం చూస్తే ఈ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? క్రీస్తు మీ హృదయములలో, కిందకు వచ్చేసరికి అన్నాడు యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఎప్పుడు? మీరు విశ్వాసము గలవారై ఉంటే. ఆ మాటకి ఈ మాటకి సరిపోయిందా? మీరు విశ్వాసము గలవారై ఉంటే క్రీస్తు ఎక్కడుంటాడు? మీలో ఉంటాడు. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు మనకే టెస్ట్. మనకి ఎవరైనా టెస్ట్ పెడితే మనకి ఇష్టం ఉండదు కదా. మనకి ఎవరైనా టెస్ట్ పెడితే ఏమవ్వదు, మనకు ఇష్టం ఉండదు. అందుకనే పౌలు ఏమన్నాడంటే, నేను కాదు, మీకు మీరే టెస్ట్ పెట్టుకోండి అన్న. మీకు మీరే శోధించుకొని పరిశోధించుకొని చూచుకోండి అంటున్నాడు. ఏమనంటే, మీరు విశ్వాసం గలవారై ఉంటే క్రీస్తు మీలో ఉంటాడు. మీరు విశ్వాసం గలవారై ఉంటే క్రీస్తు మీలో ఉంటాడు. కనుక క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసిస్తాడు. అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుతున్నామో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మనం ఆయనలో కొనసాగుతుంటామో క్రీస్తు మనలో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అది మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు? శోధించుకొని పరీక్షించుకొని చూసుకోండి అన్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడలా. అంటే ఏ భ్రష్టులు? విశ్వాస భ్రష్టులు. ఈ మాట కూడా చాలా చోట్ల ఉంటుంది. చాలామంది విశ్వాసంలో భ్రష్టులు అవుతారని ఉంటుంది. విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతారని ఉంటుంది అంచె దినాల్లో. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ భ్రష్టులు కాకపోతే క్రీస్తు మనలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసం ఏం కాకపోతే, భ్రష్టత్వంలోనికి వెళ్ళకపోతే క్రీస్తు ఖచ్చితంగా మనలో ఉంటాడు. కనుక ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఆ వచనాలన్నీ ఇప్పుడు చూపించడానికి సమయం చాలదు, కానీ చాలా చోట్ల ఆ మాట ఉంటుంది. విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా నిమిత్తము అనే మాట కూడా బహుశా తీతు గ్రంథంలో అనుకుంటాను. భ్రష్టులు ఉంటుందా చూడండి, తీతు గ్రంథంలో ఒక మాట. తీతు గ్రంథంలోనే 1వ అధ్యాయము, భ్రష్టులను లేదు కానీ స్వస్థలకు నిమిత్తం 13-14 వచ్చిన చూడండి. ఏం చేయమంటున్నాడు ఇక్కడ? తీతు కూడా ఒక పాస్టర్ గారు. పౌలు ఈ పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడంటే, వారిని కఠినంగా గద్దించు. దేని కొరకు? విశ్వాసం విషయమే వారు ఏమవ్వాలి? స్వస్థత పొందాలి. హీలింగ్ అనేది మనం దేనికి కోరుకుంటాము? శరీరానికి కోరుకుంటాం. కానీ ఆత్మకో, విశ్వాసముకో, మన విశ్వాస విషయంలో కూడా స్వస్థత పొందాలి. చూడండి, ఆ కిందకు వచ్చేసరికి ఏమంటాడు? 16వ వచనం చూడమ్మా. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కారం విషయమే భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను అక్కడ ఏమన్నారట? ప్రతి సత్కార విషయమై భ్రష్టులనై ఉండి. కనుక విశ్వాస విషయంలో కరెక్ట్గా ఉంటే వారి జీవితాలు ఎలాగుంటాయట? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. అంటే ఇప్పుడు విశ్వాసంతో ఉన్నారా లేదా? వారు విశ్వాసులుగానే చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలు ఎలాగున్నాయి? దేవునిని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. కనుక వారి విశ్వాస విషయమై స్వస్థులకు నిమిత్తము వారిని ఏం చేయమంటున్నాడు? కఠినముగా గద్దించు అంటున్నాడు. గద్దించు. కనుక మనకి ఎవరికి కూడా కఠినముగా గద్దించడానికి మనము ఇష్టపడం. కానీ విశ్వాస విషయమై
ఖచ్చితంగా ఏం చేయాలట? గద్దించాలి. విశ్వాస విషయమే స్వస్థత పొందాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే, మనం సరైనటువంటి విశ్వాసము దానికి తగినట్లుగా మన జీవితం లేకపోతే బైబిల్ చెప్తుంది క్రీస్తు మనలో ఉండడు. క్రీస్తు మనలో ఉండడు. క్రీస్తు మనలో లేకపోతే మనం ఏంటి? భ్రష్టులము అంటున్నాడు. ఏమంటున్నాడు? భ్రష్టులము. కనుక భ్రష్టులము కాకూడదు అనుకుంటే క్రీస్తు మనలో ఉండాలి. కనుకనే పౌలు వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో ఉండునట్లుగా మీకోసం నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం శోధించుకుంటూ మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నాలో ఉండాలి. యేసుక్రీస్తు నాలో ఉండాలి. యేసుక్రీస్తు నాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎలా కనిపిస్తాను? వారి క్రియల ద్వారా, వారి క్రియలు ఎలా ఉన్నాయంటే దేవునిని ఎరగమన్నట్టుగా ఉన్నాయట. మన క్రియలు దేవునిని ఎరిగి ఉన్నాము అన్నట్లుగా కనిపించాలి. హల్లెలూయా. ఆదివారం మీకు ఇంకా మంచి విషయాలు చెప్తాను, దీనికి లింక్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను. కనుక ఇందులో ఎక్కువసేపు లేకుండా మరి కొంచెం కిందకి వెళ్దాం. ఎఫెసీ పత్రికలోనికి వెళ్దాము. కనుక ఇప్పుడు 3 విషయాలు చూసాం. పరలోకమందున్న తండ్రిని బట్టి మనమందరము కుటుంబం అని పిలువబడుతున్నాము. రెండవది, అంతరంగ పురుషునిలో మనం శక్తి కలిగి ఉండాలి. దేవుని ఆత్మ వలన బలపరచబడుతూ ఉండాలి. మూడవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా ఏమవ్వాలి? నివసించాలి. క్రీస్తు మీలో ఉన్నప్పుడే మీరు సరైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు. అలా ఉన్నాడా లేదా అనే విషయాన్ని మీరు గ్రహించగలగాలి. మూడవది, మీరు దేవుని తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. దేవుడు ఎప్పుడు ఏమిచ్చినా కూడా ఈ వచనం చదువుతున్నప్పుడు మీకు ఏ వచనం గుర్తొస్తుంది? తన మహిమైశ్వర్యం చొప్పున. రిఫరెన్స్ కూడా చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 4:19 అలా గుర్తొచ్చేయాలి మీకు. అంటే దేవుని బిడ్డలంగా మనకు అలా మాటలు అలా గుర్తొచ్చేయాలన్నమాట. ఈ మాట చదివామంటే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అలా వెంటనే ఇంకో దగ్గర లింక్ వెళ్ళిపోవాలి. 4:19 ఫిలిప్పు 4:19 ఏముంది? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా అలా కనెక్ట్ అవుతూ ఉండాలి. పరిశుద్ధ ఆత్ముడు మనల్ని అలా కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఏముంది అక్కడ? ఎక్కడ తీరుస్తాడు దేవుడు? దేవుడు క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమును, ఇక్కడ అదే వర్డ్ అలాగే ఉంచండి, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. దేవుడు మనకిచ్చేవన్నీ కూడా తన మహిమైశ్వర్యంలోంచి ఇస్తాడు. అదే పౌలు వాళ్ళకి ఫిలిప్పీలకు చెప్తున్నాడు. క్రీస్తునందు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని ప్రార్థన చేస్తాడు. కనుక మనం అడిగేటప్పుడు మనము దేవుని మహిమైశ్వర్యం చొప్పున దేవుడు మనకు దయచేయాలని మనము ప్రార్థించాలి. హల్లెలూయా. మనం ప్రార్థిస్తేనే ఇవన్నీ కూడా పొందుకుంటాం. అంతరంగ పురుషునిలో శక్తి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థించినప్పుడే వస్తాయి. ఇంకా ఏమొస్తాయి? క్రీస్తు మా హృదయాల్లో ఉండాలి అని మనం ప్రార్థించుకోవాలి. ఏంటేంటో దేనికోసమో ప్రార్థన చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రభువా నీవు నాలో ఉండాలి, నీవు లేకపోతే నా జీవితము వ్యర్థము, నీవు లేకపోతే నేనేమీ కాను అని మనం ఎప్పుడైతే అడుగుతామో అలాంటి హృదయాల్లో ప్రభు నివసించడానికి ఇష్టపడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన మహిమైశ్వర్యం చొప్పున దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ఇప్పుడు కూడా మనం కంగారు పడిపోకూడదు. మన స్థితులు ఎలాగున్నా కూడా దేవుడు మహిమైశ్వర్యము కలిగిన వాడు. ఆయన మహిమైశ్వర్యమును బట్టి దేవుడు మనకు దయచేస్తాడు. తర్వాత మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. మన యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఎవరితో పోల్చుకోవాలంటే, ఇప్పుడు నేను మన ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకో, నీకన్నా నేనే సూపరు. ఎవరికన్నా? ఇప్పుడు నేను లిడియాతోనే,
లేకపోతే బెన్నీతోను, లేకపోతే మా అమ్మగారితోను, నీకన్నా నేను సూపరు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు పోల్చుకోవడానికి కాదు. ఎవరితో పోల్చుకోవాలనుకుంటున్నారు? దేవుని సంపూర్ణత దగ్గర మనం పోల్చుకోవాలి. మీరు ఇలా పోల్చుకున్నారనుకోండి, భార్యాభర్తలు ఒకరితో ఒకరు పోల్చుకున్నారనుకోండి, ఒక విషయం సార్ నీకైనా మళ్ళీ నెక్స్ట్ రోజే అంటారు, నువ్వు అలాగన్నావా, నేను దీంట్లో నీకైనా నేను సూపర్ అంటారు. కొన్ని అన్నీ మనం పరిపూర్ణం కాం కదా. కనుక ఇప్పుడు మన భర్త దగ్గరికి వెళ్ళి ఏదో చూడు నేను ఎలా చేస్తాను ఇలా చేస్తానన్నాం అనుకోండి, బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, ఇలా కామ్గా వింటారు. టైం వస్తుంది చూస్తారు, ఇదిగో నువ్వు చేసావు చూసావా, నేనైతే ఇలా చేస్తాను, నీకన్నా నేను పరిపూర్ణ. అలాగా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా పరిపూర్ణం కావు. కనుక ఒకరినొకరితో పోల్చుకుంటే ఏమవుతుంది? కొన్ని విషయాల్లో మీరు ఎక్సెల్గా ఉంటారు, కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా పరిపూర్ణంగా ఉంటారు. కనుక మనం అందరము కూడా ఎవరితో పోల్చుకోవాలంటే దేవుని సంపూర్ణతలో మనం పరిపూర్ణులు కావాలి. హల్లెలూయా. దేవుని సంపూర్ణత దగ్గరికి వెళ్ళి ఏమవ్వాలి? మనం దేవునితో పోల్చుకోండి మీ జీవితాలు. ఎక్కడున్నారు అప్పుడు అర్థమవుతుంది దేవునితో పోల్చుకుంటే మనం ఎక్కడున్నామని. దేవుని సంపూర్ణతలో మనం ఏమవ్వాలి? పూర్ణులము అవునట్లుగా ఏం చేయమంటున్నాడు? దేవుని సంపూర్ణతలో మనం పూర్ణం అవుతున్నామంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి? ప్రేమయందు వేరు పారాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునండి. పరిపూర్ణత అనగానే ఏం గుర్తు రావాలి? అక్కడ ఉందా? ప్రేమ గుర్తు రావాలి. పరిపూర్ణత అనగానే ఏం చేయాలి? ప్రేమ గుర్తు రావాలి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోండి అని ఉందా? ఏం చేయాలట? ధరించుకోవాలి. పరిపూర్ణత అనేది ప్రేమ. ప్రేమను ధరించుకున్నప్పుడే మనకు దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. కానీ ప్రేమ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మేము మొన్న వాళ్ళకి భోజనం వండి పెట్టాము. భోజనం వండి పెట్టడం ప్రేమ కాదు. చాలాసార్లు చాలా పనులు అందరూ చేస్తే అన్నీ ప్రేమ అనుకుంటాం మనం. కాదు. పేదలకు నా యొక్క పేదల పోషణ కొరకు నా ధనమంతా ఇచ్చినప్పటికీ కూడా ప్రేమ లేనివాడినైతే మరి ఎవడిచ్చేస్తారండి ప్రేమ లేకుండా? ఉందా అక్కడ బైబిల్లో? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబొరుటకు నా శరీరం అప్పగించినను. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి. మీ ఆస్తి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అన్నట్టు ఉంటారు కొంతమంది. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. చూస్తున్నారు అందరూ? కొంచెం చూడండి అలాంటివి. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే ఇదేంటిది? ఆస్తి అంతా ఇచ్చేసాక మళ్ళీ ప్రేమ లేకపోవడం ఏంటి? ఆస్తి ఇవ్వడం అంటేనే మన గుండె ఆగిపోద్ది, అవునా? కానీ ఆస్తి అంతా ఇచ్చినా ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. పైన చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. భాషలు మాట్లాడడమే చాలా గొప్ప అనుకుంటాం. ప్రేమ లేకపోతే తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను. ప్రేమ లేని వాడినైతే ఏటి? కృపావరములన్నీ కలిగి, ఇంకా ఏంటి? ప్రవచించే వరము కలిగినప్పటికి కూడా ప్రేమ లేని వాడినైతే ఏముంది? అక్కడ చెప్పండి. ప్రేమ లేని వాడినైతే ఏముంది? వ్యర్థుడను. అంటే ప్రేమ ఇవేమీ కాదు. కొంచెం అటు ఇటు చెప్పి మళ్ళా వస్తాను. మత్తయి సువార్త
5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని సంపూర్ణతలో మనము కూడా పూర్ణులముగా కావాలంటే దేవుడు పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి అంటున్నాడు. పైన 43వ వచనం చదువు ఇప్పుడు. నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఆగండి, పరిపూర్ణత అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క ఇద్దరు పేర్లు రాయండి. ఇద్దరు ఎక్కడ సరిపోతారు పాస్టర్ గారు, బోల్డ్ మంది ఉన్నారు మాకు అంటున్నారు. ఒక ఇద్దరు పేర్లు రాయండి. మీ శత్రువులను. ఆగండి, అక్కడితోనే ఆగిపోద్ది మన జీవితం. ఇంకా ముందుకు కొన్ని మెట్లు ఎలాగుంటాయి? ఇంక ఈ మెట్టు ఎక్కేసరికి నడునొప్పి వచ్చేది మనకి. ఏముంది అక్కడ? పరలోకమందున్న. కింద ఏం చదువుకున్నాం? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణత అంటే ఏంటి అనుకుంటాం మనం అనుకున్న లెక్కలు వేరు. పరిపూర్ణత అంటే ఇప్పుడు పరిపూర్ణత అంటే ఇక్కడ ఏంటో చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ పరలోకపు తండ్రికి మీరు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది ఎంత కష్టంగా ఉంటుంది కదా. మిగతావన్నీ ఎంత సులువో. మీ ఇంట్లో మీరు తలుపేసుకొని 1-2 గంటలు ప్రార్థన చేయడం ఎంత సులువా కష్టమా? అదే పెద్ద కష్టం అనుకుంటాం మనం. అది పెద్ద కష్టమేముంది? మీ ఇంట్లో మీరు తలుపేసుకొని 2 గంటలు ప్రార్థన చేయడం కష్టమేం కాదు. ఇదే చాలా కష్టమైపోతుంటుంది. చర్చికి రావడం కష్టమా అంటే చర్చికి రావడం కష్టమే ఉండదు. మనకి ఇదే చాలా కష్టం. అసలు కష్టమైంది ఏంటి? శత్రువులను ప్రేమించడం చాలా కష్టం. ఇంకేమన్నాడు? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మిమ్మల్ని మాటలతోనూ ఇంకా సైడ్ డైలాగులతోనూ లేకపోతే మీ స్టేటస్లు పెట్టి కొంతమంది ఆలేదో పెట్టుకుంటే ఏళ్ళు ఫీల్ అయిపోతుంటారు. ఆలేదో పెట్టుకుంటే వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. స్టేటస్లతోనూ ఏమవుతారు? హింసిస్తున్నప్పుడు వారి కొరకు ఏం చేయాలట? స్టేటస్లతో ఏం చేస్తారు? హింస డైరెక్ట్గా చేయలేకపోతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ స్టేటస్లు పెడతారు. కనుక నేను ఎవరిని చూడను, అందుకే నాకు అసలు ఏ కంగారు ఉండదు. స్టేటస్లు చూడను. లేకపోతే వాళ్ళు పెట్టింది వాళ్ళు ఎందుకు పెట్టారు నా కోసమే తెలుసా? వాళ్ళు దేనికి పెట్టుకున్నారో మనకు తెలియదు. నా కోసమే తెలుసా, నా కోసమే అన్నారు తెలుసా అని చెప్పి మనం బాధపడుతుంటాం. మిమ్మల్ని ఎలా హింసించినా వారి కొరకు మీరు ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఏమవుతున్నారు? పరిపూర్ణతలోనికి వెళ్తున్నారు. మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు, పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఆస్తి ఇచ్చేసాను, ఆస్తి ఎక్కడ మీరు పైసా కూడా ఇవ్వలేం మనం. ఇచ్చినా కూడా ప్రేమ కాదు అంటున్నాడు. ఆస్తి ఇచ్చినా కూడా అది ప్రేమ కాదు. ఆస్తి ఇవ్వడం ప్రేమ కాదు. ఇది చాలా కష్టం. శత్రువులను ప్రేమించడం కష్టం. హింసించే వారి కొరకు ప్రార్థన చేయడము. అంతేకాదు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును. నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తానండి, వాళ్ళ కోసం ప్రాణం పెడతానండి. నన్ను ద్వేషిస్తే నేను కూడా ఏం చేస్తాను? వాళ్ళ ప్రాణం తీసేస్తాను. కాదు, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మనకేం ఫలం కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కనుక కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఏమవ్వాలి? పరిపూర్ణులుగా ఉండాలంటే మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది చేస్తేనే
మీరు పరిపూర్ణతలోనికి వెళ్తున్నారు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, గంట ప్రార్థన చేసుకున్నాను, 2 గంటలు ప్రార్థన చేసుకున్నాను, ఇవంతా పరిపూర్ణత కాదు. ఆ ప్రార్థన అంతా మనం పరిపూర్ణతలోకి రావడానికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అంతా దేనికి చేయాలి? ప్రభువా రే ఇలా రాను, కూర్చో, దగ్గర రాను. మనము పరిపూర్ణతలోనికి వెళ్ళడం కోసము ప్రార్థన చేయాలి. పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోకరించి మనం పరిపూర్ణులం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన అంతా కూడా ప్రభువా నేను పరిపూర్ణ కాను, నన్ను పరిపూర్ణతలోనికి నడిపించు, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి దేవుని ప్రేమను విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి వస్తుంది. అలా రాకుండా మనం ఎవరిని ప్రేమించలేము. రోమాపత్రిక 5:5 చూడండి. ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ గనుక దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరింపబడినప్పుడే ఇది చేయగలం. మన శత్రువులను ఏం చేయగలం? మనం హింసించే వారి కొరకు ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. దేవుని ప్రేమ మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా మన కోసం చేసుకుంటాం. కానీ మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమ మన హృదయాలు ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ప్రేమించగలుగుతాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. 6:36. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్టు కనుక రెండవ పరిపూర్ణత అనుభవం ఏంటంటే మన తండ్రి ఎలాంటి వాడు? కనికరం గలవాడు. కనుక మీరు కూడా కనికరము గలవారమై ఉండాలి. కనుక ప్రేమ పరిపూర్ణతలో ఒక భాగము. రెండవది ఏంటి? ఆయన కనికరము గలవాడు కనుక మీరు కూడా కనికరము గలవారై ఉండాలి. ఎలా ఉండాలో చెప్తున్నాడు. 35వ వచనం చూడండి. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. తర్వాత ఏంటి? మేలు చేయుడి. అంటే అక్కడికన్నా కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నాయి. అప్పు అది అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలట? అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. అప్పు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అరే రే ఎంత పని అయిందండి, మొన్నే ఇచ్చేస్తాం. మనకు తెలిసిపోద్ది వీళ్ళు అప్పు అడుగుతారు ఏమని కొంతమంది గురించి కదా. వీళ్ళు అప్పు అడిగేటట్టుగా ఉన్నారని మనకి ఎంత జ్ఞానం ఉంటుందంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, మనల్ని అప్పు అడగబోతున్నారని చెప్పి వాళ్ళు రాక మునిపే మనకున్నటువంటివి చెప్పేస్తాం. మనం వింటున్నారు అందరూ? ఏమి తెలివితేటలంటే వాళ్ళకి రాకమునిపే ఈ నెల అస్సలు ఏమీ జీవితంలో అస్సలు డబ్బులు మిగలలేదండి, అన్నీ ఏమైపోయి అన్నీ ఖర్చయిపోయాం. అప్పు ఏం చేయాలట? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడైనట్టుగా మీరు కూడా ఏం చేయాలి? కనికరం గలవారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా వింటున్నాం అనుకోండి. మొన్న ఒకరు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్నారు. ఏం ప్రార్థన చేయండి అన్నీ చెప్పిన తర్వాత ఇంట్లో అసలు ఏమి తినడానికి కూడా లేదు అన్న, ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే మనం ఏం చేయాలి? తప్పకుండా అమ్మ ప్రార్థన చేస్తాం అని చెప్పి మోకరించి మనం ప్రభువా వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి అద్భుతం చేయండి, వాళ్ళకి ఆశ్చర్యకార్యం చేయండి, వాళ్ళకి పరలోకపు అన్నీ తెరిచి వాళ్ళ మీదకి అన్నీ కృమ్మరించండి అని మన ఇంట్లోకి వెళ్ళి మనం బిర్యానీ వండుకొని అనుకుంటాం. అవునా? ఏం చేయాలి? యాకోబు అందుకే చెప్పాడు. యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను
సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి. ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే ఏమవుతుందట? ఒంటిగా ఉండి. ఇప్పుడు మనకు విశ్వాసం ఉంది, మన దగ్గరికి వచ్చి ఒకళ్ళు ఏమన్నారు? దిగంబరులుగా ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, దేవుడు నీకు అద్భుతము చేయనుగాక, సమాధానం కలగవాదే వెళ్ళు అని అంటే మనం ఏమంటున్నాడు? విశ్వాసము క్రియలు లేకపోతే అదేంటి? ఒంటిగా ఉండి మృతమైపోతుంది. కనుక క్రియలు ఏంటంటే ఖచ్చితంగా ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆహారం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి? గబగబగా ఏం చేయాలి? వారికి ఆ నెల సరిపోయే ఆహారంకు మనం అన్నీ చేయలేకపోవచ్చు, అన్నీ ఎవరి సామర్థ్యం ఎవరికి ఉండదు. కానీ కనీసము ఆహారం తీసుకోవడానికి, కనీసము నీడ్స్ తీరడానికి తగిన ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. మళ్ళీ ఇది అప్పు కాదే, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చేస్తారా అని చూడకూడదు. ఏంటి మరలా మన చేతిబొద్దులు అడిగేదో ఫీజు కట్టాలి అడిగింది వేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరలా వాళ్ళు మనకు ఇస్తారు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అప్పు ఈడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీ ఫలం ఏమవుతుంది? గొప్పదై ఉంటుంది. కనుక అలాగే ఎవరైనా మనకు చెప్పినప్పుడు వెంటనే మనము స్పందించలేకపోతున్నాం అంటే మనలో ఏం లేదు? కనికరము లేదు. కనికరం మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ఎదుట ఎవరైనా అలాంటి అవసరతలు ఉన్నప్పుడు మనం వెంటనే ఏమవుతాము? కనికరం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కనికరం రావట్లేదు అనుకోండి, మనలో ఏం లేదు? ప్రేమ లేదు, కనికరము లేదు. ఇంకా ఏమంటున్నాడు? మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను. మొన్న ఇచ్చానండి 1000 రూపాయలు, అస్సలు కృతజ్ఞత లేదు అనుకుంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కూడా ఏమై ఉండాలి? ఆయన సంపూర్ణతలో మనం పరిపూర్ణం కావాలంటే మొదటగా ఏం చెప్పాను? ప్రేమ ధరించుకోవాలి. ప్రేమ అంటే ఏం చెప్పాను? శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. రెండవది కనికరము కలిగిన వారంగా ఉండాలి. మన హృదయాల్లో గొప్ప కనికరము ఉండాలి. ఆ కనికరము ఎప్పుడు కనబడుతుంది అంటే, మీ ఎదుట అవసరతలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు మీకు సమస్యలు చెప్తున్నప్పుడు మీరు చక్కగా మరుసటి రోజు లేకపోతే సాయంత్రం వెళ్ళి వారికి కావాల్సినవన్నీ కూడా కొనిచ్చేయాలి. పాస్టర్ గారు అన్నీ ఎక్కడ మీరు ఇవ్వగలిగినంతే, అంతే తప్ప మీ దగ్గర లేకపోయినా నేను ఎక్కడ ఇవ్వగలనండి అంటే, మీరు చేయగలిగినది మీరు చేస్తే మీ ఫలము గొప్పదే ఉంటుంది. మీరు సర్వోన్నతునికి కుమారులు అనబడతారు, దేవునికి మీరు కుమారులు అనబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడవది, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో. మూడోది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 John 2:5. ఆయన వాక్యం ఎవడు గైకొనునో. గనుక ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది అనడానికి మరొక సూచన ఏంటంటే, ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలట? గైకొనాలి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ మనలో ఏమవ్వాలి? పరిపూర్ణమవుతుంది. మనందరి జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఏమవ్వాలి? పరిపూర్ణము అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? గైకొనాలి. కనుక ఇవన్నీ మనం చేస్తుంటేనే మనము ఆయన సంపూర్ణతలో పరిపూర్ణం అవుతున్నాము. హల్లెలూయా. లేకపోతే ఎంతకాలం వచ్చినా ఏంటి?
ఎల్లబోర్డే. ఎల్లబోర్డ్ అంటే చూడండి, కార్ల మీద ఉంటాయి. ఎంతకాలం వచ్చినా ఇంకా అడ్లేకండి అంటున్నట్టే ఉంటుంది. కారులో ఉండి అడ్లేకండి అంటే ఏమవుతుంది? ఆశీర్వాద్ గారు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కారులో చెప్తుంటారు అవతల వాళ్ళకి. కారులో ఉండి మనం ఏం మాట్లాడుతాను ఏమవుతుంది? నేను కూడా కొత్తలో కారు నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏదో అంటుంటే ఇలా చెప్తుండేవాడిని. ఆడికి ఏం వినపడదు, అద్దాలు వేస్తుంటాయి కదా, తిట్టివారు. ఎవరన్నా నువ్వు ఏంట్రా నీ డ్రైవింగ్ నువ్వు అని. అద్దాలు వేసుకుంటే ఏం వినిపించదు ఎవరికి, అలాగే ఉంటుంది. అంతేకాదు చాలామంది ఎంతగా దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు కూడా ఎల్బోర్డ్ అంటే నేను ఇంకా చెప్తుంది ఎల్కేజీ లాగే ఉంటారు. చాలామంది ఎల్కేజీ లాగే ఉంటారు. అంటే ఇంకా చిన్న పిల్లల యొక్క మనస్తత్వంలోనే ఉంటారు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వంలోనే ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చిన్నపిల్లల మనస్తత్వము మనకి కావాలి. కానీ చిన్నపిల్లలు ఇప్పుడు ఆయన చూడండి, నన్ను ఇక్కడికి వచ్చి నాడు మొక్కం చూడండి ఎలాగెట్టాడు. ఏం చేశాడు? అలుగాడు. చాలామంది చిన్నపిల్లలు ఏం చేస్తారు? అలుగుతారు. పెద్దోళ్ళు అలిగారు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి ఇప్పుడు? పెద్దోళ్ళు కూడా ఏంటండి రాలేదు, కొంచెం అలిగారండి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? ఎల్కేజీ. ఏకేజీ అందరు చెప్పాలి. ఏకేజీ. చాలామంది విశ్వాసులు ఏకేజీలు ఉంటారు తెలుసా? 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చర్చకు వస్తుంటారు, కానీ ఏకేజీలు ఉంటారు, ఎల్కేజీలోనే ఉంటారు. అలిగారండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. 1 Corinthians 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. మరి ప్రభువు మనల్ని కూడా మార్పు పొంది పిల్లల్లాగా అవ్వాలని చెప్పారు కదండి, అప్పుడే కదా వారి దేవుని రాజ్యం అని ఉంది అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనుకుంటారు. ప్రభు మీరందరూ కూడా మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోని మీరు చేరలేరని ఉంది కదా, మీరేటి మమ్మల్ని చిన్నపిల్లలాగా ఉండద్దు అంటారు, అలుగుతాము, అదే కదా చిన్నపిల్లల లక్షణం అనుకుంటారేమో. బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండద్దు, దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. దుష్టత్వం, పిల్లలకు దుష్టత్వం అనేది ఉండదు. వాళ్ళు అంటే చిన్న చిన్నవేమో పొరపాట్లు చేస్తారేమో, కానీ పూర్తిగా వాళ్ళు ఏం చేయరు. ఒకడికి హాని చేయాలనేటువంటి ఆ దుష్టత్వంతో వాళ్ళు పనులు చేయరు. ఏమనుంటే కొట్టేస్తారు, ఇసిరేసుకుంటారు, అయిపోద్ది. మళ్ళీ మరుసటి రోజు ఏమవుతుంటారు? కలిసిపోయి ఆడుకుంటుంటారు. దుష్టత్వం విషయమై ఎలా ఉండాలట? శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి, పెద్దవారుగా ఉండాలి. కనుక ఎంతకాలం వచ్చినా ఇంకా ఎల్కేజీ లాంటి అనుభవాలు ఉండకూడదు. అలుగుతున్నాము, దేనికి అలుగుతారో, దేనికి అనవసరమైనవన్నీ కూడా పట్టించుకొని అనవసరమైనవన్నీ కూడా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అందరికీ జరుగుతుంటాయి. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? దాటి వెళ్ళిపోవాలి. అలిగి కూర్చోకూడదు. మనం అందరం పరుగు పందాల్లో ఉన్నాం. పరుగు పందంలో వాడు ఎవరికో ఏదో అడ్డొచ్చిందని కూర్చుని పోయాడు అనుకోండి, ఏమంటారు? అందరూ చూస్తుంటారు, బోల్డ్ మంది, ఇడావాడు కూర్చుని పోయాడు పరిగెట్టకుండా అంటారు లేదా? చుట్టూ ఎంతమంది చూస్తుంటారు? వేల మంది చూస్తుంటారు. ఈ ఒలింపిక్స్ కానీ ఈ లేకపోతే ఏషియన్ గేమ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిగెడుతూ మధ్యలో ఒకడేదో పక్కోడు ఏదో చెయ్యి తగిలింది అనుకో కూర్చుని పోయాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి అందరూ? మనం చెయ్యి తగిలిందో అవి తెలియదని ఆగిపోకూడదు. ఏం చేయాలి? పరిగెత్తాలి. అవన్నీ దాటేసి ఏం చేయాలి? పరిగెత్తాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరమును కూడా ఎందుకు మధ్యలోకి ఇక్కడికి వెళ్ళాను? మనం ఎంతకాలం వచ్చి పరిపూర్ణత అనే అనుభవం ఏంటంటే ఎల్బోర్డ్లో ఉన్నట్టుగా ఉండకూడదు, ఎల్కేజీలో ఉన్నట్టుగా ఉండకూడదు. ఎదగాలి. బుద్ధి విషయం ఏమవ్వాలి? పెద్దవారం అయిపోవాలి. కనుక ప్రేమ యందు ఏమవ్వాలట? వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మీ ప్రేమ ఎంత ఉందో పరిశుద్ధులతో మీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి తెలుస్తుంది. పరిశుద్ధులతో
మనకున్నటువంటి సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధులతో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కనుక వారి గురించి మనము ప్రార్థిస్తున్నామా? నిజంగా హార్ట్ఫుల్గా వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? నిజంగా హార్ట్ఫుల్గా వారు అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నామా? వారు ఆధ్యాత్మికంగా స్థిరపడాలని కోరుకుంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అలాంటి కోరిక లేదనుకో, మనము ప్రేమలో ఏమవ్వట్లేదు, వేరు పారట్లేదు. కనుక ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకంటే ఇంకా ఎక్కువగా వారు దీవించబడాలని ప్రార్థించాలి. మనకంటే ఎక్కువగా వారు సమాధానంతో నింపబడాలి, ఆనందంతో నింపబడాలని వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. కనుక జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాను. ఇది క్రీస్తు ప్రేమ మనకు తెలిస్తే తప్ప మనం ఈ ప్రేమలో నడవలేము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకున్నప్పుడే మనము ప్రేమలో ఏం చేయగలుగుతాం? నడవగలుగుతాము. కనుక జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా మనం ఆ ప్రేమలో మనము నడవలేము. ఇప్పుడు ఇంకా ముగించేస్తాను. 20వ వచనం చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కాక. హల్లెలూయా. మనలో కార్యసాధకమైన తన శక్తి అనే మాట మనం ఎక్కడ చూసాం? ఇందులో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఇప్పుడు మనం ఎప్పుడైతే అంతరంగములో దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడుతూ శక్తివంతులుగా ఉంటామో, ఆ శక్తి ఏం చేస్తుందంట? మనలో కార్యసాధకమైన ఆ శక్తి ఏం చేస్తుంది? మనము అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మీరు అంతరంగ పురుషునిలో అందు శక్తి కలిగి ఉంటే దేవుడు మీరు ఊహించిన వాటికంటేనో అడిగిన వాటికంటేనో అత్యధికమైన వాటిని చేయడం ప్రారంభిస్తాడు. ఆ శక్తి మీలో పనిచేస్తూ ఉంటే, ఏ శక్తి? అంతరంగ పురుషునిలో దేవుని యొక్క ఆత్మశక్తి మీలో పనిచేస్తూ ఉంటే దేవుడు మీరు ఊహించిన వాటికంటేనో అడిగిన వాటికంటేనో అత్యధికమైనవి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మీరు అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుందని మీరు కంగారు పడిపోతారు. అదేంటి, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? ఇది మీరు అంతరంగ పురుషునిలో శక్తి పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ? అంతరంగ పురుషునిలో శక్తి పొందుకుంటూ ఉంటే, నేను ఇందాక మా అమ్మగారికి సమోసా పట్టుకెళ్ళి ఇచ్చాను. అబ్బా, అనుకుంటున్నాను రా సమోసా కావాలని. ఎందుకు నేను తేలే, నేను లెగ్గా నేను తినాలనుకున్నాను. వచ్చారు టేబుల్ మీద సమోసాలు ఉన్నాయి, సమోసాలు జిలేబీలు ఉన్నాయి. అఫ్కోర్స్ చిన్న విషయం. ఇలాంటివి పెద్ద పెద్దవి కూడా దేవుడు చేశారు. అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికమైనవి దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇది చాలామందికి తెలియదు. దేవుడు అది చేయట్లేదు ఏంటి, అది చేయట్లేదు. మనం అడిగినవి చేస్తే పెద్ద గొప్ప విషయం కాదు. అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను దేవుడు గొప్ప వాటిని చేస్తాడు. హల్లెలూయా. అడిగింది దేవుడు, నేను అడిగానండి, సంవత్సరం అంతా అడిగాను, సంవత్సరం ఆఖరిలో డిసెంబర్ నెలలో ఇచ్చాడు దేవుడు. డిసెంబర్ నెలలో ఇచ్చేది కాదు దేవుడు. మీరు అడిగిన దాటికంటేనో ఊహించిన దాటికంటేనో అత్యధికమైన దేవుడు చెయ్యాలంటే ఒక ప్యాటర్న్ ఉంది అక్కడ. ఏంటది? మీరు అంతరంగ పురుషునిలో ఏమవ్వాలి? ఆయన ఆత్మ వలన శక్తి కలిగి బలపరచబడాలి. క్రీస్తు మీ హృదయాల్లో నివసించాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని మీరు కోరుకోవాలి. క్రీస్తు యొక్క దేవుని యొక్క సంపూర్ణతలో పరిపూర్ణులుగా మీరు అవ్వాలని ప్రయత్నం చేయాలి. ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. అంటే ప్రేమలో వేరుపాడడం అంటే శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థించాలి, కనికరము గలవారమై ఉండాలి, అప్పు ఇవ్వాలి, అవసరతలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి అవసరమైతే ఆ నెలంతా కిరాణా మీద డబ్బులు నేను అనుకో నెలంతా కిరాణా కొని ఇచ్చేయండి, పర్వాలేదు, వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మళ్ళీ తిరిగి
మీకు వాళ్ళు ఇవ్వాలని ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలు కూడా ఆయన ఏం చేస్తారట, ఉపకారం చూపిస్తాడు. కనుక మనం కూడా అలాగే చేయాలి. తర్వాత మనము దేవుని వాక్యము గైకుంటున్నట్లయితే మనం ఆయన ప్రేమ మనలో ఏమైనట్టు. మనం ఎందుకు దేవుని వాక్యం గైకుంటున్నామంటే ప్రభువును మనం ప్రేమిస్తున్నాం కనుక, ప్రభువును ప్రేమిస్తున్నాం కనుక ఆయన వాక్యాన్ని మనం గైకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మీరు ఊహించిన వాటికంటేను, అడుగు వాటికంటేను అత్యధికమైన వాటిని మీ జీవితాల్లో చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇది 3వ అధ్యాయం వరకు కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇక నుంచి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ప్రభు చేసినటువంటి కార్యాలే చాలా మనం ఎక్కువ ధ్యానించాలి. బైబిల్లో ఎప్పుడూ కూడా ప్రభు చేసిన కార్యాలు ఉంటాయి, మనము చేయాల్సిన కార్యాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ప్రభు మన కోసం ఏం చేశాడో అవన్నీ విన్నాము. మనము వాటన్నిటినీ కూడా పొందుకోవాలంటే చివరిగా పౌలు ప్రార్థించుట ద్వారానే అవన్నీ కూడా మనము పొందుకోగలుగుతాం. అంటే మనకి ఇది లేదని తెలిసింది. ఏది లేదు? నేను నా శత్రువులను ఏం చేయలేను, ప్రేమించలేను. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి వాళ్ళ కాలు ఎరగొట్టే ప్రభు అని ప్రార్థన చేయకూడదు. ఏంటి? వాళ్ళ కాలు ఎరగదు సరికదా, వాళ్ళకి ఇంకా అభివృద్ధి పొందుతుంటారు. బైబిల్ అలాగే చెప్తుంది. నీవు అలాగని అనుకుంటే మనసు దేవుడు తిప్పుకొని వాళ్ళని ఇంకా దీవించుతారట. సామెతలు ఉంది అలాగా. మీకు ఆ వచనం చూపించమంటే చూపిస్తాను. మనం ఎవరైనా వాళ్ళకి ఏదైనా కీడు జరగాలనుకునే కొద్ది వాళ్ళు ఇంకా బ్లెస్ అయిపోతుంటారట. మీకు వాళ్ళకి ఏమైనా వాళ్ళని బ్లెస్ చేయండి. మీరు ప్రార్థనలో వారిని మనం బ్లెస్ చేస్తున్న కొద్దీ వాళ్ళు పశ్చాత్తాపడి, అయ్యో నేను తప్పుగా ప్రవర్తించాను కానీ వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళు పశ్చాత్తాపడతారు. అలా కాకుండా మీరు మీ యొక్క ప్రయత్నాలు మీరు చేసి వాళ్ళకి ఏదో ఒకలాగా యాక్సిడెంట్ అయిపోవాలి, కడుపు నొప్పి వచ్చేయాలి, తల తిరిగి పడిపోవాలి, ఇలాంటి ఐడియాలన్నీ వేస్తున్నారు అనుకోండి. అవన్నీ మీకు వచ్చేస్తుంటాయి. ఇదేంటి వాళ్ళకి వస్తాయి అనుకోండి, నాకు వచ్చేస్తున్నాయి ఏంటి అనుకుంటారు మీరు. తర్వాత దేవుడు వాళ్ళ మీద మనసు తిప్పుకొని మీ మీద మనసు తిప్పుకొని వాళ్ళని దీవించడం ప్రారంభిస్తాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి కావలిస్తే. అలా చేయకూడదు. మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటామో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి మనలో పనిచేస్తుంది, ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది కనుక ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతాము. మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఉందా అక్కడ సంఘములో దేవుని యొక్క కార్యాలను బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. కనుక ఈ మాటలను దేవుడు మన జీవితంలో అందరి జీవితంలో కూడా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, రక్షకుడా ప్రభా, మరొకసారి తండ్రి ఎఫెసీ పత్రిక నాయన తండ్రి 3 అధ్యాయాలు నాయన తండ్రి మేము ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. నీకు వందనాలు ప్రభా. దేవా నాయన యేసుక్రీస్తు మా కొరకు ఏమైతే చేసి ఉన్నారో అవన్నీ కూడా మేము ధ్యానించి ప్రభా వాటి యొక్క ఫలము నాయన తండ్రి ఆ ఆధ్యాత్మిక అనుభవం మేమందరము పొందుకున్నట్లు పౌలు ప్రార్థించినట్లుగా మా అంతరంగ పురుషునిలో శక్తిని నీ ఆత్మ వలన బలమును మాకు దయచేయండి ప్రభా. యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా ఎల్లప్పుడూ మా హృదయాల్లో నివసించే ఆత్మీయ అనుభవం మాకు దయచేయండి ప్రభా. విశ్వాసమందు మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. అలాగే నాయన నీ ఐశ్వర్యము చొప్పున మీరు మాకు సమస్తము దయచేయండి. అలాగే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీ సంపూర్ణత యందు మేము పూర్ణులు మగుటకు నాయన తండ్రి ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు లోతు ఎత్తు నాయన వెడల్పు గ్రహించుకున్నటకు నాయన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఎరుగుటకును సహాయం చేయండి. ఆ రీతిగా మేము ఊహించిన దానికి అడిగిన దాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయు నీ శక్తి మాలో అందరిలో కూడా పని చేయనిమని ప్రార్థన చేస్తూ దినము నాయన అనేక విషయాల గురించి మేము ప్రార్థన చేస్తాము. ఆయన మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకొని ఫలము దయచేయండి. ఈ ప్రాంతాలు అన్నీ కూడా రక్షణ పొందాలని, మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారందరూ రక్షణ పొందాలని ప్రభా, మేమందరమును విశ్వాసములో ఇంకా ఎదిగి ప్రేమలో ఇంకను వర్ధిల్లి ప్రభును మహిమపరిచే స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల ప్రభును ప్రేమించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.